అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? ఇమ్రాన్, సయ్యద్ ఇమ్రాన్. ఓకే. ఫ్రూట్స్ బిజినెస్ ఎట్లా ఉంది బిజినెస్? ఉంది అన్న, ధర డల్ ఉంది. ఇంత ఫెస్టివల్ సీజన్ కదా. ఫెస్టివల్ సీజన్ కానీ అంతా లేదన్న, ముందు ఉన్నట్టు అంతా లేదు సీజన్. ఏంటి ఏం ఏం ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారు? ప్రాబ్లం ఏం లేదు, బడ్జెట్ ప్రాబ్లం కావచ్చు మనుషుల దగ్గర, కొంచెం తక్కువ ఉంది గిరాక్. ముందు ఎట్లా అయితే అట్లా లేదు. పెరిగినాయన్నట ఎట్లా? రెడ్లు కూడా పెరిగింది అన్న, అప్పుడు లెక్క రెడ్లు లేవు. మార్కెట్ లో కూడా చాలా రెడ్లు ఉన్నాయి, ఈడ కూడా కొంచెం స్టాక్ ఎక్కడ తెప్పిస్తారు? ఇది బాటా సింగారం. అవు, అంటే ఓకే ఇక బిజినెస్ కూడా డల్ నడుస్తుంది. డల్ నడుస్తుంది అన్న. ఎక్కడన్నా ఉండేది ఎక్కడ మీరు? ఇక్కడే లోకల్ అన్న, సంగారెడ్డి లోకల్. మరి సంగారెడ్డిలో ఎట్లుంది మరి? అంటే ఇప్పుడు మీ బిజినెస్ వాళ్ళకి కావచ్చు కానీ ఈ డెవలప్మెంట్ విషయంలో ఎట్లుంది అన్న? డెవలప్మెంట్ అయితే సంగారెడ్డిలో బాగానే ఉన్నాయి అన్న, బాగానే జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మాదే డల్ ఉంది కారోబార్లో. ఒక మంచి మార్కెట్ టైప్ లో పెడితే ఎట్లుంటది? మార్కెట్ టైప్ లో పెడితే మంచిది ఉంటుంది అన్న. డెవలప్మెంట్స్ కావాలన్న, చేస్తుంటారు వచ్చి వాళ్ళు. మాకు డెవలప్మెంట్ అయితే మంచిది. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మన ప్రభాకర్ గారు ఉన్నారు కదా, చింత ప్రభాకర్. సో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సో ఎట్లుంది ఇద్దరులో కంపారిజన్ అంటే సార్ అయితే వస్తుంటారు ఇక్కడే, జగరెడ్డి సార్ అంతే సార్. చింత ప్రభాకర్ సార్ అయితే తెలియదు మాకు, కానీ సార్ అయితే వస్తుంటారు. అంటే ప్రజలకి ఏ సమస్య ఉన్నా ఏదున్నా ఆదుకుంటారు. ఆయన కూడా చేస్తుండొచ్చు కానీ మా సార్ గారు చేస్తాడు. సో మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ నడిచినాయి కాబట్టి సో ఎట్లా జరిగింది ఇక్కడ? అంటే ఓటింగ్ జరిగింది సార్, గెలిచినారు కదా, కాంగ్రెస్ వచ్చింది కదా. సో మీది ఎన్నో వార్డులన్నా? మాది ఇది ఉప్పర్ బజార్ 38 వార్డు. జఫర్ గెలిచిండు. ఎంఐఎం కాదు, ఇది టిఆర్ఎస్ వచ్చింది. సో అంటే మళ్ళీ ఇప్పుడు సంగారెడ్డిలో ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఛాన్స్ ఉంటది మళ్ళీ? అప్పుడు పని చేసేటోళ్ళకే వేస్తాం కదా. మంచి కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సో ఎట్లుంది, ఎవరు బెస్ట్ అని? ప్రభుత్వంలో వాళ్ళు మంచిగా ఉండే, ఇప్పుడు వీళ్ళు బాగున్నారు. అంతే అంతే, మంచిగా ఉంది అంత. ఏం చేస్తుంటావు? నేను చేను పని చేస్తా. ఉన్నది మాతో ఉంటది, ఒక 2 ఎకరాలు 2 ఎకరాల దాకా ఉంటది. వరేసినాం. సో ఏంది మరి మొన్న బోనస్ పడ్డాయా వాటికి? పడ్డాయి. ఏ ఊరు? చింతలపల్లి. ఆమెది కూడా చింతలపల్లి. ఏంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? మాకు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు. అన్ని అందుతున్నాయి కానీ అవి 2500 తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు అట్లా డబ్బులు లేవంటాడు కదా ప్రభుత్వం దగ్గర. డబ్బులు లేవు, ఇంత ముందు అప్పులు అవుతున్నది ఆయనకు. డబ్బులు లేనిది ఏదో చిన్నగా పెద్దగా చేసుకొస్తాడేమో, అప్పుడే పెద్దగా పోతలేడు, లేవంటాడా అట్లా అట్లా. ఇప్పుడైతే మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు పథకాలు అన్నారు కదా, ఇప్పుడు ఏంది? సన్న బియ్యం ఇస్తున్నాడు మంచిగానే. పిరి కరెంటు, గ్యాస్ 500 అంటున్నాడు కానీ పడతలేదు సార్, పడతలేవు. మహిళలకు 2500 ఇవ్వాలి, పెన్షన్ ఒకటి ఇవ్వాలి. రైట్. సో మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఎమ్మెల్యేనా? ఈయననే జగ్గారెడ్డి. మాదే చింతల ప్రభాకర్. ఓకే, మరి ఎట్లుంది ఈయన పనితీరు? ఎట్లా అనిపిస్తుంది? ఎవరిది? చింత ప్రభాకర్. ఇక ఆయన ప్రభుత్వం లేదు, ఆయన ఏం చేస్తాడు ఇక? అవును, గెలవలేడు. ఇక జగ్గారెడ్డి పైసలు ఇచ్చట్లో మంచివాడు ఉన్నాడు. ఇక పేదవాళ్ళకి ఇచ్చేటోళ్ళకి మంచిగానే ఇస్తాడు. వాళ్ళ ఇంటికి పోతే ఇస్తాడంట, అందుబాటులో ఉంటాడు. డెవలప్మెంట్ విషయంలో ఎట్లుంది అంటే ఏమైనా పనులు? అట్లయితే ఏం చేయలేడు సార్, ఏం చేయలేడు. ఊళ్ళల్లో కూడా అయితే ఏం చేయలేడు. ఉన్నాయి మీ ఊర్లో సమస్యలు మస్తున్నాయి. కాలువలు, మోరీలు, ఇళ్ళమ్మగటి తీత మోరీలు నిండిపోయినాయి. డ్రైనేజ్, వాటర్, రోడ్లు, ఈ సమస్య అయితే ఉన్నది. చింతలపల్లి. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు వస్తాయి, ఎట్లుంటది సార్ మరి? జెడ్పీసీ, ఎంపీటీసీలయ్యా ఇప్పుడు ఉంటాయి కదా అవి. అటు ఇక అవి ఊళ్ళో భూములు ఉన్న వాళ్ళకే ఉంటది. అందరికి ఏడుంటాయా? ఇక రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, మంచిగా చేస్తున్నాడు కదా, బస్ ఫీల్ చేసిండు. తింటున్నాం కదా. మాకు 2000 ఒంటరి మహిళలకు 2000 పింఛన్ కేసీఆర్ చేసిండు. ఈయన 4000 అన్నాడు కానీ ఆయన ఇస్తలేడు, డబ్బులు లేవు. అది
థ్యాంక్ యూ అది